Today you have hope, my friend, in Jesus. యేసులో ఈ రోజు స్నేహితులారా నీకు ఒక నిరీక్షణ ఉంది. Come to Him. Hello, dear friends. It's such a joy to have you with us to pray to our Lord Jesus Christ. హలో ప్రియ స్నేహితులారా, ప్రార్థనా సమయం కార్యక్రమంలో మాతో కూడా మీరు కలిసి ప్రార్థించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. Have you been humiliated in life? జీవితంలో ఇప్పటికే చాలా అణగారిపోయినట్లుగా ఉన్నారా? Do you feel so frustrated? ఎంతగానో అణగదొక్కబడినట్లుగా మీకు అనిపిస్తోందా? Do you feel you cannot step forward in life? జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను అన్నట్లుగా అనిపిస్తోందా? The Lord says, ప్రభు సెలవిస్తున్నారు, I will be with you and I will deliver you and I will honor you. నేను మీతో కూడా ఉండి మీకు విడుదల ఇచ్చి మిమ్మల్ని ఘనపరుస్తాను అంటున్నారు. Psalm 91 says so. 91వ కీర్తన ఆ రీతిగా తెలియచేస్తుంది. In times of trouble, ఇబ్బందికరమైన సమయాల్లో He will answer you. ఆయన మీకు జవాబు అనుగ్రహిస్తారు. Today the Lord will answer you. ఈ రోజే ప్రభు మీకు జవాబిస్తారు. He will deliver you ఆయన మీకు విడుదల ఇస్తారు. and He will honor you. ఆయన మీకు ఘనపరుస్తారు. You may be going through the worst financial troubles. ఒకవేళ అత్యంత భయంకరమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నారేమో. Philippians 4:19. ఫిలిప్పి 4:19లో రాయబడింది. It says, అక్కడ రాయబడిన మాట, My God నా దేవుడు shall supply all your needs according to His riches. Christ Jesus riches in glory. నా దేవుడు క్రీస్తు యొక్క మహిమైశ్వర్యము చొప్పున మీ యొక్క ప్రతి అవసరతను ఆయన సమృద్ధిగా సమకూర్చేవాడై ఉన్నాడు. Don't be afraid. భయపడవద్దు. Today the Lord will help you. ఈ రోజే ప్రభు మీకు సహాయం We చేస్తారు. are going to pray for that. అందుకోసం ప్రార్థించబోతున్నాం. నా పేరు మేరియమ్మ. నేను తెలుగు పండిట్గా అయినవరం స్కూల్లో రిటైర్డ్ అయి ఉన్నాను. నా సాక్ష్యము మీరందరూ విని దాని ద్వారా దేవుని మహిమపరచాలని నేను చాలా ఆశిస్తున్నాను. నాకు 1978 సంవత్సరంలో మెడ్రాస్లో మ్యారేజ్ అయింది. అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు మా చెల్లిగారు శాంతకుమారి, ఆమె బిట్రకుంట అనే ఊరిలో టీచర్గా పనిచేస్తున్నారు. ఆమె నాతో కూడా సహాయంగా ఉండేవాళ్ళు. నేను ప్రెగ్నెంట్ అయినప్పటి దగ్గర నుంచి ప్రతిరోజు రాత్రి పిశాచ్ అనేవాడు ఒక 2 కొమ్ములు వేసుకొని నాకు కనిపించి భయపెడతాడు, నీకు డెలివరీ అవ్వదు, నీ బిడ్డ చచ్చిపోతుంది అని. నాకు అది అప్పుడు అంత ప్రేయర్లో లేను, పరిశుద్ధాత్మ శక్తి కూడా నాకు లేదు. మా సిస్టర్ గారు నా కొరకు ఎక్కువగా ప్రేయర్ చేసేవాళ్ళు. ఆమె పరిశుద్ధాత్మ పొంది దేవుని వరం పొందిన బిడ్డ, నా కొరకు ప్రేయర్ చేస్తూ ఉండేది ఆమె. ఈ రోజు ఈ పోరాటం ఎక్కువైపోయేసరికి మా ఇంటి ఆయన వెటనరీలో అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయన కూడా చెప్పారు, ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అంటే మా సిస్టర్ చెప్పారు, నన్ను డీజే సినగారి శాలలో ఉన్నటువంటి ప్రేయర్ టవర్కి నన్ను తీసుకొచ్చిన తర్వాత మేము అంకుల్ డీజే సినగారి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఆయన మమ్మల్ని రూమ్లోకి రమ్మని చెప్పేసి మోకరించమని చెప్పారు. ఇద్దరు మోకరించిన తర్వాత ఆయన చెయ్యి తల మీద పెట్టంగానే చెప్పేశారు, అమ్మా మీకు చేతబడి చేసి ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువ ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటే కానీ మీరు డెలివరీ అవ్వడం కష్టం అని చెప్పారు. చాలా మాకు ఆదరణిచ్చి మమ్మల్ని ఆదరించి ప్రేయర్లో మమ్మల్ని బలపరిచి పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థన చేసి తర్వాత ఆయన చెప్పారు, మీరు ఏం భయపడవద్దు, దేవుడు మీతో కూడా ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధమైన సన్నిధి దిగి వచ్చి చక్కగా డెలివరీ అవుతుందని మాకు చెప్పారు. అదే రకంగా చాలా ఆదరించారు. బిడ్డ పుట్టిన వెంటనే మీరు యంగ్ పార్ట్నర్ స్కీమ్లో చేర్చండి అని చెప్పారు. నాకు చాలా ఆదరించి బలపరిచి పరిశుద్ధాత్మ బలముతో నన్ను స్వస్థపరిచారు. వెంటనే ఇంటికి వెళ్ళిపోయినాము. ఆ రోజు నుంచి నాకు నైట్లో పిశాచి వస్తుంది చూసారు, అది రావడం లేదు. మా చెల్లెలు ఎక్కువ ప్రేయర్లో ఉంటారు, నేను కూడా ప్రేయర్లో ఉంటున్నాను. 1979 మార్చిలో నాకు డెలివరీ అయింది. చక్కగా ఒక ఆడపిల్ల పుట్టింది. బ్రదర్ గారు చెప్పినట్లే వాగ్దానం ప్రభు నెరవేర్చినాడు. మహావాత్సల్యం గల దేవుడు నన్ను చేయి వదలలేదు. నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన కృపచొప్పు నన్ను కరుణించి నాకు మంచి ఆడపిల్లనిచ్చినారు. పుట్టిన తర్వాత 3 నెలలకి మేము ఫోటో తీసుకొని వచ్చి బ్రదర్ గారు చెప్పినట్లుగా, అంకుల్ గారు చెప్పినట్టుగా యంగ్ పార్ట్నర్ స్కీమ్లో చేర్చేసినాము. దేవుని యొక్క మహాకృప వలన ఆ బిడ్డ బాగా చదివి ఇప్పుడు ఎంఫిల్ పూర్తి చేసి ఇంగ్లీష్ లెక్చరర్గా ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈమె నా కూతురు డాలీ మోనిక. అంకుల్ డీజే శ్రీకర గారి వాగ్దానం వలన, ఆయన యొక్క ప్రాఫెసీ వలన, దేవుని యొక్క మహాకృప వలన
ఎంతో చక్కగా పుట్టి పెరిగి పెద్దదైంది. ఆమె కూతురు ఏంజెలిన్ డానియా నా మనవరాలు. కూతుర్ని నా మనవరాలు ఇద్దరిని కూడా నేను యంగ్ పార్టర్ స్కీమ్లో చేర్చి ఉన్నాను. కాబట్టి వాళ్ళు 24 గంటలు వాళ్ళ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కాబట్టి మమ్మల్ని ఇంతవరకు ప్రేయర్లు నడిపించి ప్రేయర్ ఆత్మీయతని మాకు ఇచ్చేటువంటి ఆంటీ స్టెలా దినకర్ గారికి, బ్రదర్ పాల్ దినకర్ గారికి, వారి కుటుంబానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. వీరి జీవితంలో అద్భుతాన్ని జరిగించిన దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేయును. మీరు కూడా ఇలాంటి విరిగి నలిగిన హృదయాల కన్నీరు తుడిచి సంతోషము నింపాలనుకుంటున్నారా? అయితే మీరు మీ విరాళములను జీసస్ కాల్స్ అనే పేరుతో చెక్, డ్రాఫ్ట్ లేదా మనీ ఆర్డర్ ద్వారా ఈ చిరునామాకు పంపగలరు. మా చిరునామా ప్రార్థనా గోపురం, జేసీ హౌస్, నంబర్ 72, రాజాజీ సాలై, చెన్నై 600001 మరియు ఇంటర్నెట్ ద్వారా మా సురక్షితమైన వెబ్సైట్ ద్వారా కూడా పంపవచ్చును. మా వెబ్సైట్ www.jesuscalls.org. యేసు పిలుచుచున్నాడు యవ్వన భాగస్తుల పథకంకు వేరొక పేరు పెట్టి ఉన్నాం, Children Blessing Plan. పిల్లల ఆశీర్వాద పథకం అని మార్చబడి ఉన్నది. అదేనండి యేసు పిలుచుచున్నాడు పిల్లల ఆశీర్వాద పథకం. ఈ పిల్లల ఆశీర్వాద పథకంలో నమోదు చేయు ప్రతి చిన్నారుల భవిష్యత్తు, ఆరోగ్యం, జీవితంలో విజయం సాధించుటకు గాను డాక్టర్ పాల్ దినకర్ గారు మరియు కుటుంబ సభ్యులు దినము వీరి కొరకు ప్రార్థించుచున్నారు. అలాగే యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురంలోని ప్రార్థనా యోధులు 24 గంటలు యేసు పిలుచుచున్నాడు పిల్లల ఆశీర్వాద పథకంలో నమోదు చేయబడిన పిల్లల కోసం ప్రార్థించుచున్నారు. తద్వారా జీవితంలో అన్ని పోరాటాలలో విజయం, ఆపద నుండి విడుదల, విపత్తు, వ్యాధుల నుండి విడుదల పొంది దేవుని ఆశీర్వాదములతో వీరి జీవిత పయనం కొనసాగుతుంది. ఈ పిల్లల ఆశీర్వాద పథకంలో చేరదలసిన వారు, అప్లికేషన్ కావలసిన వారు మా వెబ్సైట్ ను దర్శించి డౌన్లోడ్ చేసుకునవచ్చును. మా వెబ్సైట్ www.jesuscalls.org మరియు www.telugu.prarthana.org. అలాగే మీ సెల్ ఫోన్ తీసుకొని CBP అని టైప్ చేసి 90940999977 అనే నంబర్తో మీ పేర్లతో సహా SMS పంపండి. ఈ పిల్లల ఆశీర్వాద పథకంలో ఎలా చేరాలో పూర్తి వివరంలో మీకు అందించబడును. అంత మాత్రమే కాకుండా మీ దగ్గరలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురంలను ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు వ్యక్తిగతంగా దర్శించి ఈ యేసు పిలుచుచున్నాడు పిల్లల ఆశీర్వాద పథకంలో మీ పిల్లలను నమోదు చేయవచ్చును. పూర్తి వివరములకు సంప్రదించండి. ప్రార్థనా గోపురం నంబర్ 72, రాజాజీ సాలై, ప్యారిస్ బీచ్ స్టేషన్ ఎదురుగా, చెన్నై 600001. యేసు పిలుచుచున్నాడు పిల్లల ఆశీర్వాద పథకం ఎల్లప్పుడూ భద్రతనిస్తుంది. Tonight we are going to meditate upon the power of God's blessings. ఈ రాత్రి దైవాశీర్వాదములకు ఉన్న శక్తిని ధ్యానము చేయనయ్యున్నాం. Deuteronomy 23 and verse 5. ద్వితీయోపదేశ కాండము 23:5 చదవలసిందిగా కోరుతూ ఉన్నాను. అయితే నీ దేవుడిని యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడిని యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీవు నీ దేవుడిని యెహోవా నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. Deuteronomy 23:5. One part says like this. ద్వితీయోపదేశ కాండము 23:5 ఒక భాగం ఇలా తెలియచేస్తోంది. The Lord your God turned the curse into a blessing for you. నీ దేవుడిని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. Because the Lord your God loves you. ఎందుకనగా నీ దేవుడిని యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక. The Bible says in Deuteronomy 33 and verse 3. ద్వితీయోపదేశ కాండం 33:3 బైబిల్ ఏమని చెప్తోందంటే God loves his people. దేవుడు తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. Therefore, కనుకనే every curse that comes to us shall be turned into a blessing by him. మన యొద్దకు వచ్చిన ప్రతి శాపాన్ని కూడా ఆయన ద్వారా ఆశీర్వాదకరంగా మార్చివేస్తాడు. Jesus Christ did not stop with blessing the people. యేసుక్రీస్తు ప్రభు ప్రజలను దీవించడంతో లాగిపోలేదు. Galatians 3:13 says, గలతీ 3:13 రాయబడింది. He said, ఆయన అన్నారు, let me take every curse of every man and every woman. సర్వలోక సకల మానవాళి స్త్రీ పురుష పాపాలు నా మీద వేసుకుంటాను. Let me take the curses of the whole world. సర్వలోకం యొక్క పాపాలు నా మీద వేసుకుంటాను. Let me go through curses. నేను శాపాల గుండా వెళ్తాను. Let me be cursed
నన్ను శాపగ్రస్తుని కానివ్వండి. Let my people be blessed. నా ప్రజలు దీవించబడాలి. The Bible says, బైబిల్ చెప్తోంది Galatians 3:13, గలతీ 3:13లో every curse was laid upon him. ప్రతి శాపము ఆయన మీద వేయబడింది. The Bible says, బైబిల్ చెప్తోంది everyone who would be put up and hung on a tree will be accursed. మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడై ఉన్నాడు. Jesus said, యేసు అంటున్నారు, let me be hung on the tree. నన్ను మ్రాను మీద వేలాడనివ్వండి. Let them nail me to the cross. నన్ను సిలువకు మేకలతో కొట్టనివ్వండి. Let me hang there as a helpless person. ఒక నిస్సహాయునిగా నన్ను వేలాడనివ్వండి. Let every curse of everybody come upon me. ప్రతి ఒక్కరి ప్రతి శాపం నా మీదకు రానివ్వండి. Let me die. నన్ను చనిపోనివ్వండి. Let my people live. నా ప్రజలు జీవించనివ్వండి. Let me be cursed. నన్ను శాపగ్రస్తుని కానివ్వండి. Let my people be blessed. నా ప్రజలు దీవించబడ్డవారు కానివ్వండి. Let everyone be blessed. ప్రతి వారు దీవించబడాలి. Let everyone be blessed. ప్రతి వారు దీవించబడాలి. Let every curse come upon. ప్రతి శాపం నా మీదకి రానివ్వండి. That is the love of God. అదే దేవుని యొక్క ప్రేమ. He went through that. ఆయన అందులో గుండా వెళ్ళారు. Today, ఈ రోజు that's why he understands your curse. కనుకనే మీ శాపాన్ని అర్థం చేసుకుంటున్నారు. When you cry, మీరు మొర్రబెట్టినప్పుడు he understands your curse. ఆయన మీ శాపం అర్థం చేసుకుంటారు. And he comes to help you. మీకు సహాయం చేయడానికి వస్తారు. No matter what your curse is, మీ శాపం ఏదైనా సరే he will deliver you. ఆయన మీకు విడుదల ఇస్తారు. Bless you instead of. ఆయన దానికి బదులుగా దీవిస్తారు. When the Second World War was over, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత according to international law, అంతర్జాతీయ చట్టాల ప్రకారం the king, the emperor of the Japanese nation was to be hanged జపాన్ దేశానికి సంబంధించిన రాజు ఉరికమ్మం ఎక్కాల్సి ఉంది. because he started the Second World War. ఎందుకంటే అతనే రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆరంభించి ఉన్నాడు. America did not know what to do. అమెరికాకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. The world community did not know what to do. ప్రపంచ దేశాలకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. How to hang the emperor. చక్రవర్తిని ఎలాగో ఉరికమ్మం ఎక్కించాలి. Yeah, people think he's God. ప్రజలు ఆయన దేవుడు అనుకుంటున్నారు. There was a prime minister by name Tojo, టోజో అనే ఒక ప్రధానమంత్రి ఉన్నారు. and he said, ఆయన అన్నారు, let me save the king. నేను రాజుగారిని రక్షిస్తాను. He said, sir, I am responsible for this war. ఆయన అన్నారు, అయ్యా ఈ యుద్ధానికి నేనే బాధ్యుణ్ణి. I only started the Second World War. నేను ఈ రెండో ప్రపంచ యుద్ధం ఆరంభించాను. And he was sent to the gallows. అతను ఆ విధంగా ఉరికమ్మం ఎద్దుకు వచ్చారు. He was innocent. ఆయన అమాయకుడు. He only obeyed the orders of the emperor. రాజుగారి ఆజ్ఞకు మాత్రమే లోబడ్డాడు. But he took the blame on himself. అయితే నిందను తన మీద వేసుకున్నాడు. He was hanged. అతను ఉరి వేయబడ్డాడు. Everyone cursed him. అందరూ అతన్ని శపించారు. Because of this fellow, my son died in the war. ఈ వ్యక్తిని బట్టి నా కుమారుడు యుద్ధంలో చనిపోయాడు అనుకున్నారు. Because of this fellow, the atomic bomb was thrown in the country. ఈ వ్యక్తిని బట్టే కదా ఆటం బాంబు మా దేశం మీద వేయబడింది అనుకున్నారు. Everybody cursed him. అందరూ అతన్ని శపించారు. But he took the curse of the emperor. కానీ ఆయన చక్రవర్తి శాపాన్ని తన మీద వేసుకున్నారు. He hanged on the rope of the emperor. ఆయన చక్రవర్తి కోసమై ఉరికమ్మం మీద ఉరి తీయబడ్డాడు. This is what Jesus done for you. యేసు ఇలాగనే మీ కోసం చేశారు. This is what God in flesh has done for you. శరీరాకారి అయిన దేవుడు ఇలాగనే మీ కోసం చేశారు. He will change your life. ఆయన మీ జీవితాన్ని మార్చేస్తారు. When Jesus Christ was resurrected, యేసు క్రీస్తు పునరుద్ధానం చెందినప్పుడు he was with his disciples for 40 days. ఆయన తన శిష్యులతో 45 దినాలు ఉన్నారు. He showed them through many signs how he is alive. ఆయన ఎలాగనో సజీవంగా ఉన్నాడు అనేక సూచక్రియలు వారికి చూపెట్టారు. But you know the last act of Jesus before he left this world. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళబోనుకు ఆఖరి కార్యం ఏం చేశారో తెలుసా? Luke 24:49 and 50 says, లూకా సువార్త 24, 49, 50 వచనాల్లో వ్రాయబడింది. he took his disciples away. తన శిష్యుల్ని అలాగను ప్రక్కకు తీసుకుని వెళ్ళారు. The lonely place he took them. ఏకాంత ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళారు. Then he raised both his hands. తన రెండు చేతులు వారి మీదకి ఎత్తారు. And he blessed them. ఆయన వారిని ఆశీర్వదించారు. He blessed them. ఆయన వారిని ఆశీర్వదించారు. That's the last act of Jesus. అదే యేసు యొక్క ఆఖరి కార్యం. He is alive. ఆయన సజీవుడు. Jesus Christ is alive. యేసు క్రీస్తు సజీవుడు. Right now he is here. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నారు. He's raising both his hands తన రెండు చేతులు పైకి చాపుతున్నారు. to bless you, మిమ్మల్ని దీవించు నిమిత్తం, to prosper you, మిమ్మల్ని వర్ధిల్ల చేయ నిమిత్తం, and to remove every curse from you. మీలో నుంచి సకల శాపాలు తొలగించు నిమిత్తం. Tonight every one of us is going to pray like that. ఈ రాత్రి మీలో ప్రతి ఒక్కరూ మనమందరం అలాగే ప్రార్థన చేయబోతున్నాం. You'll be moved with your tears. ఆయన మీ కన్నీటిని చూసి చెల్లించిపోతారు. He'll wipe away your tears. నీ కన్నీటిని తుడిచివేస్తారు. You tell him, Lord, I have the curse of sin. ఆయనతో చెప్పండి, ప్రభువా పాపం అనే శాపాన్ని నేను కలిగి ఉన్నాను. I have the curse of sickness, రోగం అనే శాపాన్ని నేను కలిగి ఉన్నాను. curse of evil habits. దుష్ట అలవాట్లనే వ్యసనాలు నేను శాపంగా కలిగి ఉన్నాను. Help me. నాకు సహాయం చేయండి. I will not leave you until you bless me. నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడువను.
Tonight our prayer ఈ is రాత్రి మన ప్రార్థన ఏమిటంటే everyone should be touched. ప్రతి ఒక్కరూ దేవుని ద్వారా తాకబడాలి. Every father must be touched. ప్రతి తండ్రి గారు తాకబడాలి. Every mother must be touched. ప్రతి తల్లి గారు తాకబడాలి. Every young man must be blessed. ప్రతి యవనస్తుడు తాకబడాలి. Every young girl should be blessed. ప్రతి యవనస్తురాలు తాకబడాలి. Every little child should be blessed. ప్రతి చిన్ని బిడ్డ తాకబడాలి. Every one of you say, మీలో ప్రతి ఒక్కరేం చెప్పాలంటే, Lord Jesus, ప్రభువైన యేసు, I am eligible to be blessed. నేను దీవెన పొందుకోవడం కోసం అర్హుణ్ణి. I am eligible to be blessed. నేను అర్హుడనే. You cannot go without blessing me. నన్ను దీవించకుండా మీరు వెళ్ళకూడదు. Lord, bless me. ప్రభువా నన్ను దీవించండి. My friends, I'm ready to pray for you. నా స్నేహితులారా, మీకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. The Lord is ready to deliver you from all your financial troubles and grant you peace. ప్రభు మీ ఆర్థిక సమస్యలన్నిటి నుండి మీకు విడుదల ఇచ్చి మీకు శాంతిని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. I see a name, Padma. పద్మ అనే పేరునే చూస్తున్నాను. Lot of money has gone from you because of treatments, medical treatments. మందుల కోసం, వైద్య ఖర్చుల కోసం చాలా ధనం మీ దగ్గర నుంచి వ్యయమైపోయింది. From your young age, you have had many losses due to medical treatments, medical problems in the family. మీరు చిన్న వయసులో ఉన్నప్పటి నుండే వైద్యం కోసం, మందుల ఖర్చు కోసం మీ కుటుంబంలో చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి. Even today it is following you. ఈ రోజు కూడా ఆ సమస్యలు అలాగే వెంటాడుతున్నాయి. But the evil powers which is bringing these medical problems in your families are being chased away by the power of the Holy Spirit from you today. కానీ ఈ రోజున మీ కుటుంబంలో ఆర్థిక సమస్యలకు కారణమైన ఈ యొక్క వైద్య ఖర్చులు కలిగించే ప్రతి సమస్యల దురాత్మలన్నీ కూడా యేసు నామములో వెళ్ళగొట్టి వేయబడుతున్నాయి. Cheer up. ధైర్యం తెచ్చుకోనండి. The Holy Spirit shows me another name, Jana Krishna. పరిశుద్ధాత్మ దేవుడు జనా కృష్ణ అనే ఒక పేరు నాకు చూపెడుతూ ఉన్నారు. Jana Krishna. జనా కృష్ణ, In your young age you are full of joy, మీ చిన్న వయసులో మీరు చాలా సంతోషంగా ఉన్నారు. but you lost your loved one in your young age in your family. కానీ మీ చిన్న వయసులోనే అత్యంత ప్రియమైన వారిని మీ కుటుంబంలో మీరు కోల్పోయారు. From that time a spirit of fear, darkness, hopelessness has been following you. ఆ సమయం నుండి ఒక అంధకారపు ఆత్మ, నిరీక్షణ లేని ఆత్మ మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. Though you married, you don't have peace at all. వివాహమైన మీ కుటుంబంలో శాంతియే లేదు. You see blocks coming in everything that you do and you're not able to go forward. మీరు చేస్తున్న ప్రతి కార్యాల్లో ఆటంకాలు రావడం, ముందుకు వెళ్ళలేకపోవడాన్ని మీరు చూస్తూ ఉన్నారు. You have had accidents also, అలాగే మీకు ఆకస్మిక యాక్సిడెంట్ ప్రమాదాలు కూడా జరిగాయి. and your bones are in trouble. మీ ఎముకలలో సమస్య ఉంది. But right now, కానీ ఇప్పుడే give your life into the hands of the Lord. మీ జీవితాన్ని ప్రభు హస్తాలకు అప్పగించండి. Oh, you're hearing about His love for the first time. మొట్టమొదటిసారిగా దేవుని ప్రేమ గురించి మీరు వింటున్నారు. All your financial troubles, Jesus took upon Himself on the cross. మీ యొక్క ఆర్థిక సమస్యలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో తన మీద వేసుకున్నారు. He humbled Himself. Though He is God, He humbled Himself and became so poor to make you rich. ఆయన దేవుడు అయినప్పటికీ మిమ్మును ఐశ్వర్యవంతులుగా చేయడానికి మీ ఆర్థిక బాధలన్నీ తన మీద వేసుకున్నారు. Come to the Lord today ఈ రోజే ప్రభు యొద్దకు రండి. and tell Him, Lord, I will give whatever I can for your ministry. దేవునితో చెప్పండి, ప్రభువా నేను ఏదైతే ఇవ్వగలనో అది నీ సేవ కోసం ఇస్తాను అని. I give my life into your hands to become your child. నీ బిడ్డగా మార్చబడ్డానికి నా జీవితాన్ని మీ చేతుల్లో పెడతానని చెప్పండి. Say to the Lord, Father, I will not go after witchcraft or evil people anymore. ప్రభుతో చెప్పండి, ప్రభువా ఇక మీదటి నుండి దుష్టులైన ప్రజలతో గానీ చేతబడి కోసం గానీ నేను వెళ్ళను. I will follow you, Lord. నేను నిన్నే వెంబడిస్తాను ప్రభువా. As you do these three things, వీడు ఈ 3 కార్యాలు చేస్తూ ఉండగా the Lord will elevate you, ప్రభు మిమ్మల్ని పైకి లేవనెత్తుతారు, deliver you, నీకు విడుదల ఇస్తారు. and you'll have tremendous peace and prosperity in all that you do. అత్యంత ఉన్నతమైన శాంతి, మీరు చేసే ప్రతి కార్యాల వర్ధిల్లత మీరు పొందుకుంటారు. God's power is coming upon you. దైవశక్తి మీ మీదకు దిగువస్తోంది. You feel like crying, isn't it? Cry and give your life to Jesus. ఎంతగానో ఏడుస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది కదా, అలాగే ఏడ్చి మీ జీవితాన్ని యేసుకు సమర్పించండి. Akshana, అక్షణ, I see a name Akshana. అక్షణ అనే పేరు చూస్తున్నా. You have terrible back pain. చాలా భయంకరమైన నడుము నొప్పి ఉంది. God delivers you right now. దేవుడి
ఇప్పుడే మీకు విడుదలిస్తూ ఉన్నారు. There is another person called Rakshana. అలాగే రక్షణ అనే మరొక వ్యక్తి ఉన్నారు. You have a problem in the skin. ఈ యొక్క చర్మంలో మీకు వ్యాధి ఉంటుంది. Right now you're crying. ఇప్పుడు మీరు ఏడుస్తూ ఉన్నారు. Every weakness in the skin, deficiency in the skin is disappearing. It's becoming brand new. చర్మములో ఉన్న వ్యాధి గాని బలహీనత గాని పూర్తిగా తొలగించబడి నూతనమైన చర్మంగా మార్చబడుతుంది. Thank you, Lord. ప్రభువా మీకు వందనాలు. Many of you are suffering because of the evil powers. They are bringing death, suicide, spirit of fear into your family members. మీలో చాలా మంది దురాత్మల కార్యాల ద్వారా చాలా బాధపడుతున్నారు. మరణాన్ని, అప్పుల్ని, బాధల్ని, భయాన్ని అవి మీ కుటుంబాలకు తీసుకొస్తూ ఆత్మహత్యకు కారణమవుతూ ఉన్నాయి. Jesus delivers you right now. యేసు ఇప్పుడే మీకు విడుదలిస్తూ ఉన్నారు. Everyone suffering under the powers of these evil powers. ఎవరైతే ఈ దుష్ట శక్తుల కింద బాధపడుతూ ఉన్నారో Be free ఇప్పుడే విడుదల పొందండి. in Jesus' name. యేసు నామములో, In Jesus' name. యేసు నామములో. Father, తండ్రి, I pronounce all these blessings upon your children. ఈ ఆశీర్వాదాలన్నీ మీ బిడ్డల కోసమై పలుకుతూ ఉన్నాను. Remove every financial troubles, ప్రతి ఆర్థిక సమస్యలు మీరు తొలగించండి. every sin bringing financial troubles, let it be gone from them right now in Jesus' name. ఆర్థిక సమస్యలు తీసుకొచ్చే ప్రతి పాపము ఇప్పుడే వారిలో నుండి వెళ్ళిపోవును గాక. Every evil power bringing these financial troubles in their lives, I cast it out of them in Jesus' name. వారి జీవితాల్లో ఆర్థిక సమస్యలు తీసుకొచ్చే అపవాది యొక్క కార్యాల ప్రభావాన్ని యేసు నామములో వెళ్ళగొట్టి వేయుచున్నాను. Peace, శాంతి కలుగును గాక. peace, శాంతి కలుగును గాక. peace శాంతి కలుగును గాక. from Jesus. యేసు యుద్ధ నుండి I put it into their lives. వారి జీవితంలో నేను ఉంచుతున్నాను. Thank you for confirming it, Lord. ప్రభువా దాన్ని నిర్ధారించినందుకై మీకు వందనాలు. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Let every boil, every growth dissolve and be healed in Jesus' name. ప్రతి గడ్డ, ప్రతి కణితి యేసు నామములో పూర్తిగా కరిగిపోవును గాక. Amen. ఆమేన్. Thank you, Lord. ప్రభువా మీకు వందనాలు. My friends, నా స్నేహితులారా, there's a beautiful 3 DVD collection called The Insight into Heaven. పరలోక దర్శనము అనే 3 DVDల యొక్క సంకలనం కూడా సిద్ధపరచబడి ఉన్నది. This contains my father's heavenly experiences, which he has mentioned in his own words right from the studio of Jesus Calls. నా యొక్క తండ్రి గారు పరలోక దర్శనాన్ని చూచినప్పుడు వారి యొక్క సొంత అనుభవాలను స్టూడియోలో ఉండి ఆయన తెలియజేసిన స్వరాన్ని మీరు వినగలుగుతారు. He will talk to you directly as you watch these DVDs. ఈ యొక్క DVDలు మీరు చూస్తూ ఉండగా వారే స్వయముగా మీతో మాట్లాడే అనుభూతిని మీరు His పొందుకుంటారు. visions of Jesus, యేసు యొక్క దర్శనములు అందులో చెప్పబడుతున్నాయి. visions of heaven, పరలోకానికి సంబంధించిన దర్శనములు, vision of hell, అలాగే నరకానికి సంబంధించిన దర్శనము, and how Jesus gave him revelations. అలాగే యేసు ఆయనకి ఎలాగున ప్రత్యక్షతలు ఇచ్చారు అవి కూడా చెప్పబడ్డాయి. It's a 10-hour 3 DVD series. 10 గంటల పాటు సమయాన్ని కలిగి ఉండే 3 DVDల యొక్క సంకలనము. Insight into Heaven. పరలోక దర్శనములు. Please get it. దయతో వాటిని మీరు పొందుకొనండి. It will revolutionize your life. అవి మీ జీవితాన్ని విప్లవాత్మకమైన మార్పులకు గురి చేస్తాయి. Here's how you can order it. ఇదిగో ఈ రీతిగా మీరు వాటిని స్వీకరించవచ్చును. డాక్టర్ డిజిఎస్ దినకర్ణ గారి అన్ ఇన్సైట్ ఇంటూ హెవెన్ 3 DVDలతో కూడిన అన్ ఇన్సైట్ ఇంటూ హెవెన్ విరాళము $200 పంపించి పొందవచ్చును. తపాలా ద్వారా పొందగోరు వారు $240 చెల్లించి పొందవచ్చును. ఈ విలువైన DVDలను పొందగోరు వారు ఈ రోజే మీ దగ్గరలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురంలోను మరియు మా బ్రాంచ్ ఆఫీసుల్లోను అన్ని క్రైస్తవ పుస్తకశాలలోనూ పొందవచ్చును. మీకోసం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పొందవచ్చును. మరియు మా వెబ్సైట్ ద్వారా కూడా పొందవచ్చును. మా వెబ్సైట్ www.jesuscalls.org మరియు www.telugu.prarthana.org. అంత మాత్రమే కాకుండా మీ సెల్ ఫోన్ తీసుకుని PRD అని టైప్ చేసి 0909409977 అనే ఫోన్ నంబర్కు మీ పేరుతో కలిసి SMS పంపండి. మా ప్రోడక్ట్స్ మీ వద్దకు వచ్చి చేరగలవు. డాక్టర్ డిజిఎస్ దినకర్ణ గారి అన్ ఇన్సైట్ ఇంటూ హెవెన్. పరీక్షలంటే భయమా, ఆందోళన?
పరీక్షల్లో విజయం సాధించాలని కోరుతున్నారా? అయితే ఇదిగో మీకు శుభవార్త. చెన్నై మహానగరంలో విద్యార్థుల కొరకు ప్రత్యేక ప్రార్థన. మన ప్రియ సహోదరులు డాక్టర్ పాల్ దినకరన్ గారు ప్రత్యేక ప్రార్థన చేస్తారు. మీకు పరీక్షలంటే భయమా, దిగులుగా ఉన్నారా? I am your God. He says here, I will help you. అయితే రండి. ఫిబ్రవరి 5వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు. స్థలం మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ హైయర్ సెకండరీ స్కూల్ క్యాంపస్, 78-86 హ్యారింగ్టన్ రోడ్, చేట్పేట్, చెన్నై 600031. ఆశ్చర్యం గొలిపే సాక్ష్యాలు, State first amongst the Christians. హృదయాన్ని రంజింపచేసే పాటలు, 10వ తరగతి 12వ తరగతులు మరియు యూనివర్సిటీలో ర్యాంకులు పొందిన వారు సాక్ష్యాలు చెప్పవచ్చు. మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ 9840999917. విద్యార్థుల కొరకు ప్రత్యేక ప్రార్థన. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మా ప్రియ ప్రేక్షకులారా, మీ ప్రార్థన అవసరతలను SMS ద్వారా కూడా పంపించడానికి వసతులు కల్పించాం. మా SMS నంబర్ 90409999977 అనే నంబర్ను సంప్రదించి పంపించగలరు. అలాగే మా ఫ్యాక్స్ నంబర్ 04425251414. పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా మీ ప్రార్థన అవసరతలను పంపవలసిన మా చిరునామా: యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురం, జేసీ హౌస్ నంబర్ 72, రాజాజీ సాలై, చెన్నై 600001. మా ఇమెయిల్ paul@jesuscalls.org. మీ దగ్గరలో ఉన్న ప్రార్థనా గోపురంను సంప్రదించినట్లయితే అభిషేకించబడిన ప్రార్థనా యోధులు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మీరు దేవుని వాగ్దానంతో కూడిన జవాబులు పొందగలరు. నేడు జన్మదినము మరియు పెండ్లి రోజు జరుపుకుంటున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుచున్నాం. ఈ వాగ్దానము ప్రకారము దేవుడు మిమ్మను దీవించునుగాక. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి